కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్కు అసలు అర్థం కావడం లేదు. వాళ్ళు మనస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు. దాని మీద విచారణ జరిగింది. అది కమిషన్ తప్పంటారు, లేకుంటే కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పంటారు కొంతమంది. మరి అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టును మరి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. మరి ఆ నిర్ణయము మరి వాళ్ళు తీసుకోవాలి. అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఆ అవినీతిని మొత్తం మరి అది సిబిఐకి అప్పచెప్పారు రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. మరి దాని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ చేసి, ఈడీ విచారణ చేసి ఖచ్చితంగా మరి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద చర్య తీసుకోవాల్సిందే. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కాబట్టి ఇయలో 1,000 కోట్లు, 1,00,000 కోట్లు దోసుకున్నది ఆ కుటుంబం. అవన్నిటి మీద కూడా ఇంకా విచారణ జరుగుతుంది. ఇయలో కవిత గారు మేం చెప్పడం కాదు, సొంత బిడ్డ కేసీఆర్ సొంత బిడ్డనే చెప్తుంది. హరీష్ రావు చరిత్రను మొత్తం విప్పింది. ఇయలో ఎవరో చెప్పడం లేదు, సొంత బిడ్డ కవిత మరి ఆమెనే చెప్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, కానీ దానికి మాత్రం బాధ్యుడు హరీష్ రావే. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, అది మొత్తం 1,000 కోట్లు అవినీతి జరిగిన వాస్తవమే, కానీ అది మా కేసీఆర్ మా తండ్రి కాదు, మా తండ్రి దాంట్లో అవినీతి చేయలేదు, అందులో దోసుకోలేదు. కానీ హరీష్ రావు మాత్రము అందులో దోసుకున్నాడు, అవినీతి జరిగింది, మరి మొత్తం నిధులన్నీ ఆయనే దోసుకున్నాడని చెప్తుంది. ఇయలో కవిత గారే స్వయంగా చెప్తుంది, హరీష్ రావే ఈ అవినీతికి పాటుపడ్డాడు, ఈ 1,00,000 కోట్లు దోసుకున్నాడు కూడా హరీష్ రావే అని చెప్తుంది. మరి వాస్తవాలు వాళ్ళ ఇంట్లోకెళ్ళి బయటకు వస్తున్నాయి కదా. ఇవాళ సంతోష్ రావు మొత్తం మా ముఖ్యమంత్రి మా తండ్రిని అడ్డం పెట్టుకొని, మా కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, మా తండ్రిని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు దోసుకున్నానని చెప్తుంది కవిత గారే, వేరే వాళ్ళు కాదు. ఇక దాంట్లో కేటీఆర్ మీద మొన్నటిదాకా మాట్లాడేది కేటీఆర్ను తప్పియాలని చూస్తుంది కవిత పాపం. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే ఇంజనీర్ను, నేనే మొత్తం A to Z నేనే అని చెప్పుకున్నాడు. అది మీడియాలో వచ్చింది, పేపర్లు రాసినాయి. మొన్నటి దాకా కూడా 2023 దాకా కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే చేసిన అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్. అంటే హరీష్ రావును ఒక్కరిని బాధ్యుని చేస్తుంది కవిత గారు, కానీ తండ్రి కూడా బాధ్యుడే కదా. నేనే కట్టిన ఆ బాధ్యత అంతా నాదే అని చెప్పిన కేసీఆరే కదా, కేసీఆరే చెప్పిండు కదా. అయినా కూడా బాధ్యుడే అవుతాడు, హరీష్ రావు బాధ్యుడే అవుతాడు, కేటీఆర్ బాధ్యుడే అవుతాడు. కేటీఆర్ ఎందుకు బాధ్యుడవుతాడంటే హరీష్ రావు గారు కమిషన్కు ఏమని చెప్పాడు, విచారణలో ఏమని చెప్పాడు, ఇది వాస్తవమే, ఇది ఎవరు బయటోళ్ళు చెప్పడం కాదు, ఇది స్వయంగా హరీష్ రావే, ఇది ఖచ్చితంగా మా మామ కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆరే వాస్తవం, ఆయననే మొత్తం బాధ్యత తీసుకున్నాడు. దీనికి చీఫ్ ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు కాదు, ఎవరు కాదు, మొత్తం బాధ్యత అంతా మా మామ తీసుకున్నాడు. తండ్రి కొడుకులే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మా బామ్మర్ది కేటీఆర్, వాళ్ళే మొత్తం ఈ డబ్బంతా వాళ్ళే తీసుకున్నారు. అవినీతి జరిగింది వాస్తవమే, కానీ నాది ఏమీ నడవనీయలేదని చెప్పి మరి ఆయన
అసంతృప్తో ఆ విచారణ పూర్తిగా మరి కేసీఆర్ మీద మరి బామ్మర్ది కేటీఆర్ మీదనే చెప్పొచ్చిండు, లిఖితపూర్వకంగా ఇచ్చిండు, రికార్డ్ అయింది, అక్కడ రికార్డ్ అయింది. ఇది హరీష్ రావు బయట పెట్టిండు. మరి 1,00,000 కోట్లు అంటే మొత్తం 1,50,000 కోట్లు 35,000 కోట్లు పోతే ఈ 1,15,000 ఎవరే దీనికి బాధ్యులు అంటే మా మామనే బాధ్యుడు, కేసీఆర్ బాధ్యుడు అని చెప్పాడు. ఇది వాస్తవమే కదా. మరి బాధ్యుడు కేటీఆర్ మా మామనే కేసీఆర్, వాళ్ళిద్దరే దీంట్లో అవినీతి చేశారని చెప్పాడు. అది